వెల్కమ్ టు మీ న్యూస్. నేను మీ ప్రసాద్. ప్రస్తుతం మనం 80 పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాం కల్పకుర్తిలో. ఇక్కడ ఇప్పటికే జనాలు చాలా మంది బారులు తీరారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి సెంటర్లకు చాలా వచ్చారు. సో ఇప్పటికీ వాళ్ళు వాతావరణం దృష్టిలో పెట్టుకొని ఎర్లీగా రావడం జరిగింది. కాకపోతే వాతావరణం చాలా కూల్గా ప్రశాంతంగా ఉంది నైట్ మొత్తం వర్షం పడడంతో. సో పబ్లిక్ చాలా వరకు ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటుని మనం ఆయుధం ఏదైతే రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం లాంటిది ఓటు హక్కు ఉంది. మనకు ఈ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు. సో ఇప్పటికి మనం చూస్తున్నాం ఈ సెంటర్లో చాలా ప్రశాంతంగా జరుగుతుంది. అక్కడక్కడ లేడీస్ కూడా క్యూలో నిలబడ్డారు. సో కొంచెం లేట్ అయినా పర్లేదు, ఓటు హక్కు వినియోగించుకొని మిగతా పనులు చూసుకోవాలని పబ్లిక్ అందరూ సెంటర్లకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ అధికారులు ఏదైనా ఐటీ ప్రూఫ్ చూపించమని అంటున్నారు. ఏదైనా ఓటర్ ఐడి కార్డు కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, వాళ్ళకి ఇచ్చిన ఎలక్షన్ బూత్ వాళ్ళు సమర్పించే ఏదైనా ఒక స్లిప్ కావచ్చు, వాళ్ళది ఓటర్ పోలింగ్ ఓటు వేసుకోవడానికి ఇచ్చిన నెంబర్ కావచ్చు, ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ ఉంటే ఈజీగా అవుతుందని వీళ్ళు ఓటర్స్కి చెప్తున్నారు. ఒక్కొక్కరు అట్లా తిరిగి వెళ్ళడం కూడా జరుగుతుంది. సో ఇప్పటికైనా వాళ్ళు ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కార్డు కానీ ఎవరు తెచ్చుకొని ఓటు హక్కు వినియోగించుకోగలరని, అట్లాగే అక్కడ ఉన్న సిబ్బందిని కూడా వీళ్ళు సహకరించగలరని పబ్లిక్ని వాళ్ళు మన ఈసీ అధికారులు వాళ్ళని కోరడం జరిగింది. సో ఇక్కడ చాలామంది మన ఓటు పిల్లలతో కానీ, వాళ్ళు వృద్ధులు కానీ, వికలాంగులు కానీ వీల్ చైర్లలో వచ్చి కూడా ఓటు హక్కు వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళ ఎలాగైనా ఏదైనా ఇప్పటివరకే మనకు దాదాపుగా పోలింగ్ సెంటర్లకు చేరుకున్నారు. ఇక్కడ పబ్లిక్ చాలా మంది ఇప్పటికీ బారులు తీరి క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకోగలరని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సో మనం కల్వకుర్తి 85వ పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాము. ప్రస్తుతం మనం ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ 2 పోలింగ్ బూతులు ఉన్నాయి. 85, 86 అట్లా ఈ పోలింగ్ బూత్లో కొంచెం పబ్లిక్ కూడా ఈ వార్డు పోలింగ్ బూత్ ఏది అనేది కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. అక్కడ ఉన్న అధికారులు కానీ, సిబ్బంది కానీ వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనా వాళ్ళు మొత్తానికి ఇంకా చాలా టైం ఉంది. వాతావరణానికి భయపడి, ఎండకు భయపడి వాళ్ళు కొంచెం ఎర్లీగా రావడం జరిగింది. సో ప్రశాంతంగా ఉంది, వాతావరణం చాలా కూల్గా ఉంది. ఇప్పటికీ దాదాపుగా మనం ఒక 10% ఓటు శాతం నమోదు అయినట్టుగా ఇక్కడ అధికారులు చెప్తా ఉన్నారు. సో ప్రశాంతంగా అయితే కల్వకుర్తి సెంటర్లలో ప్రశాంతంగా ఓటు పోలింగ్ అయితే జరుగుతూ ఉంది. మిగతా సెంటర్లో కొంచెము అక్కడక్కడ ఏదైనా సిచ్యువేషన్ బాగాలేని దగ్గర అక్కడ కొంచెం ఈ ఈసీ కానీ, ఇక్కడ లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ కొంచెం ఫోర్స్ని, అంటే అక్కడ ఉన్న సెక్యూరిటీని కొంచెం పెంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్నటికే మనకు డిఎస్పీ గారు మీడియా సమావేశంలో మనతో మాట్లాడడం జరిగింది. ఎక్కడైతే పోలింగ్ కేంద్రాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది, ఈ పరిధిని మీరు అందరు దృష్టిలో పెట్టుకొని అందరూ సిబ్బంది కానీ, అధికారులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరు సహకరించగలరని ఆయన డిఎస్పీ కోరారు. సో 144 సెక్షన్ ఉన్నందున ఇక్కడ 5కు మించి ఎక్కువ ఉండొద్దు, గుమ్మలు కూడొద్దు, ఎక్కడ ఏమీ అల్లరి చేయొద్దు. ఎత్తైన పోలింగ్ బూత్లో ఎవరు కూడా రాజకీయ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎవరిని ప్రజలను ప్రలోభాలకి గురి చేయకుండా వాళ్ళు ఓటు హక్కు వినియోగించగలరని, అట్లాగే ఇక్కడంతా ఈ పోలింగ్ కేంద్రాల్లో సీసీ ఫుటేజ్ పర్యవేక్షణలో ఉంచబడుతుంది. ఏదైనా క్షుణ్ణంగా మేము అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాం. పోలింగ్ బూత్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటివి కూడా గొడవలు కాకుండా కొంచెం కూల్గా ప్రశాంతంగా ఈ వాతావరణాన్ని ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఓటు హక్కు ప్రతి ఒక్కరు వినియోగించుకోగలరని నేను డిఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. కల్వకుర్తి నియోజకవర్గంలో ఇందులో 3 వ్యవస్థలు విలీకృతమై ఉన్నాయి. సైబరాబాద్, రాచకొండ, మన కల్వకుర్తి పోలీస్ అంటే నాగర్కర్నూలు జిల్లా పోలీస్, వీళ్ళందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి అందరికీ వాళ్ళ విధుల్లో పాల్పంచుకునే విధంగా ఈరోజు అందరికీ మోటివేట్ చేయడం జరిగింది. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా శాంతి భద్రతలు కాపాడే విధంగా సిబ్బందులందరికీ మోటివేట్ చేయడం జరిగింది. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో సుమారుగా 350 నుంచి 400 మంది తమ విధుల్లో పాల్పంచుకుంటారు. ప్రతి నార్మల్ పోలింగ్ బూత్కి ఒక యూనిఫామ్ ఆఫీసర్ ఉంటుండ్రు. ప్రతి క్రిటికల్ పోలింగ్ లొకేషన్కి ఒక నార్మల్ పోలింగ్ యూనిఫామ్ ఆఫీసర్తో పాటుగా ఒక హాఫ్ సెక్షన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ అసాంఘిక కార్యకలాపాలు సాగించేటువంటి సంఘ విద్రోహ శక్తులు కానీ, న్యూసెన్స్ క్రియేటర్స్ కానీ ఎటువంటి వారికి అక్కడ అనుమతించబడదు, కఠినంగా చర్యలు తీసుకుంటారు. రిగ్గింగ్ విషయం అనేది ఈ మాట ఎప్పుడు వినపడలేదు, అసలు జరగబోదు కూడా. ఎవరైతే ఉంటారో ఓటరు తన ఓటు స్లిప్ తీసుకొని రావాలి, ఐడెంటిటీ కార్డు తీసుకొని లోపలికి వెళ్ళాలి, ఓటు వేసుకొని రావాలి. వారు తప్ప వేరే వాళ్లకు అనుమతి లేదు. అటువంటి వాటిల్లో ప్రతి లొకేషన్లో ఏవైతే మనం ఐడెంటిఫై చేసినామో వాటిల్లో సీసీ కెమెరాలు కొన్ని ప్రాంతాల్లో ఇన్సైడ్ బూత్లో ఇన్సైడ్లో ఉన్నాయి కెమెరాలు, కొన్ని ప్రాంతాల్లో అవుట్ సైడ్లో ఉన్నాయి.
కాబట్టి ఎటువంటి కార్యకలాపాలు సాగించినా కానీ వాటిలలో నిబిడీకృతమే ఉంటుంది. పోలింగ్ బూతులు ఏమైనా చిన్న చిన్న అనివార్య కారణాలు అంటే ఏదైనా గొడవలు జరిగినప్పుడు ఎవరికి ఫోన్ చేయాలి అలాంటి టోల్ ఫ్రీ నెంబర్ ఏదైనా ఉందా? అక్కడ మన ప్రతి పోలింగ్ లొకేషన్స్లో మన కానిస్టేబుల్స్ కానీ హెడ్ కానిస్టేబుల్స్ కానీ అందరు ఉన్నారు. వారికి రిపోర్ట్ చేస్తే వెంటనే మనం రూట్ మొబైల్ ఉండే రూట్ ఆఫీసర్స్ కానీ కన్సర్న్ ఎస్ఐస్ కానీ కన్సర్న్ సిఐస్ కానీ వాళ్ళకి సమాచారం పోతుంది. వాళ్ళు వెంటనే అందుబాటులోకి వస్తారు. ఫైనల్ చెప్పండి సార్, పబ్లిక్ ఏం చెప్పగలుగుతున్నారు ఎలక్షన్? ప్రతి ఒక్క ఓటరు మహాశయుడు నిర్భయంగా నిరభ్యంతరంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ ఓటు హక్కులో వేరే వారి హక్కుకు ప్రశాంతతకు భంగం కలిగిస్తే మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఈ రోజు నుంచి ప్రతి ఒక్క పోలింగ్ లొకేషన్ దగ్గర 144 సిఆర్పి సెక్షన్ అమల్లో ఉంటుంది. నలుగురు అంతకన్నా ఎక్కువగా ఆయా ప్రాంతాల్లో గుమికూడకూడదు. ఎవరైనా ఈ శాంతి భద్రతకు విఘాతం కల్పిస్తే వారిపైన చట్ట ప్రకారం చర్య తీసుకుంటారు. దాంతోపాటుగా వాళ్ళపైన సస్పెక్ట్ షీట్ కానీ రౌడీ షీట్ కానీ తిరగబడుతుంది. ఇంతకుముందు కూడా మనతో ఆర్ఓ గారు అంటే ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి కూడా మనతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోగలరు. ప్రతి కావాల్సిన మీ డాక్యుమెంట్స్ వెంబడి పెట్టుకోండి. ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కార్డు కానీ ఏదైనా ఎలక్షన్ రాజకీయ నాయకులు కానీ ఎలక్షన్ సిబ్బంది ఇచ్చిన స్లిప్ కానీ మీ వద్ద పెట్టుకొని ఈ సిబ్బందికి సహకరించగలరని వాళ్ళు ఎక్కడైతే ఏ సమావేశంలో కానీ సోషల్ మీడియాలో కానీ వాళ్ళు వైరల్ చేయడం జరుగుతూ ఉంది. సో ప్రస్తుతం మనం కల్లకుర్తి 85వ వార్డు దగ్గర ఉన్నాం. ఇక్కడైతే ప్రశాంతంగా జరుగుతుంది. మరిన్ని విషయాలు చూస్తున్నామని మీటింగ్ న్యూస్ నేను మీ ప్రసాద్.